Hello all, welcome to LTX classes. Welcome to Group 2 CA Current Affairs. సో మనం ఈ పర్టికులర్ సిరీస్లోని డైలీ ఇంపార్టెంట్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం కదా. సో ఈ రోజు ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం తెలుగు మీడియంలోని ఆన్లైన్ క్లాసెస్ అనేవి అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు తెలుగు మీడియం కూడా ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడాను ఒక అద్భుతమైన ఆఫర్. ఎవరైతే సివిల్స్ టీచ్ చేస్తున్నారో ఆ సివిల్స్ టీచింగ్ ఫ్యాకల్టీ తోటి మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అండ్ ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 క్లాసెస్ అనేవి టీచ్ చేయబోతున్నారు. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నా, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగాను ఎవరికైతే ఏపీఎస్సి క్లియర్ చేయాలని డ్రీమో ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీకు ఈ క్లాసెస్ ఎలా రన్ అవుతాయి ఏంటి అని ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే www.ltxclasses.com వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. మీకు డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి, డెమో క్లాసెస్ అనేవి కూడా మీరు వినొచ్చు. ఓకేనా? సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సో గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎనర్జీ అనేది 2 కేటగిరీస్ అనేది ఉంటుంది. ఏంటేంటి? ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇంకొకటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇన్పుట్ అది మనం ఎంత వాడినా ఇంకా తరగకుండా వస్తూనే ఉంటుంది. అటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ. ఓకే, అదే నాన్ రెన్యూవబుల్ అనుకోండి, వన్స్ ఒక్కసారి అది మనం వాడడం అయిపోయిందా ఇంకా మరి మనకు అవి రావు. అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. దానికి ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి పెట్రోల్, డీజిల్ ఎట్సెట్రా. అయితే మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు? సో రీసెంట్గా ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఏంటి? ఇండియా అనేది బై 2026 కల్లాను సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోని సోలార్ సెల్స్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్లోని గ్లోబల్ లెవెల్లోని సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్లోని. అయితే ప్రజెంట్ వచ్చేసరికి టాప్ పొజిషన్ వచ్చేసరికి చైనా, సెకండ్ వచ్చేసరికి జపాన్, థర్డ్ వచ్చేసరికి ఇండియా. బై 2026 కల్లాను ఇండియా జపాన్ని ఓవర్టేక్ చేసి సెకండ్ పొజిషన్కి రీచ్ అయిపోతుందన్నమాట. సో అది ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ వాళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సోలార్ సెల్స్ అంటే ఏంటి? ఈ సోలార్ ఎనర్జీ అనేది అంటే సన్ రేస్ నుండి ఎనర్జీ అనేది జనరేట్ చేయడానికి సోలార్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమోంచి ఇండియా 2026 కల్లా సెకండ్ పొజిషన్కి రీచ్ అవుతుందంట. అయితే ఎక్కడికి 2026 కల్లా ప్రజెంట్ మన కెపాసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చేసరికి 10 గిగావాట్స్ ఉంది. సో 2026 కల్లాను ఇది 50 గిగావాట్స్ అనేది అవుతుంది. ఓకే, 2022 టు 2026 కలను. దీనివల్ల ఆల్మోస్ట్ మనకి 3 lakh డైరెక్ట్ జాబ్స్ అండ్ అలానే 9 lakh ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయంట. సో దీనివల్ల మనకి ఏదైతే క్లీన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఉందో ఆ క్లీన్ ఎనర్జీ అనేది అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కంట్రీ తాలూకా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అండ్ మన కంట్రీ తాలూకా సోలార్ సెల్స్ ఇంపోర్ట్స్ అనేవి కూడా రెడ్యూస్ అవుతాయి. అండ్ సోలార్ ఎనర్జీలోని మనం సెల్ఫ్ రిలయంట్ అయ్యే కెపాసిటీ అనేది ఎన్ష్యూర్ అవుతుందన్నమాట. సో యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికోసం 19.5 crores అనేది యాక్చువల్లీ ఇండియాలోని సోలార్ మాడ్యూల్స్ అనేవి డెవలప్ చేయడం కోసం స్కీమ్స్ అనేవి రన్ చేస్తుంది. మనకి ఇండియాలోని నేషనల్ సోలార్ మిషన్ అనేది రన్ చేస్తున్నాం. దీని ద్వారా ఏంటి అంటే సోలార్ సెల్స్ అనేవి డెవలప్ అవ్వడానికి అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ లింక్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి. అలా డిఫరెంట్ స్కీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత గ్లోబల్ లెవెల్లోని ఈ సోలార్ ఎనర్జీలోని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా యాక్చువల్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. దీని ద్వారా ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంక్రీజ్ అయ్యంటే ఆటోమేటిక్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది
ఎన్ష్యూర్ అవుతుందన్నమాట. అండ్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఆల్సో క్లీన్ ఎనర్జీ. అంటే దీని నుండి కార్బన్ అనేది అయితే మినిమం లేకపోతే జీరో అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఇండియా వాంట్స్ టు బీ లైక్ కార్బన్ న్యూట్రల్ బై 2070. ఇది ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను అండ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి 2023లోని జిఐ రిజిస్ట్రీ అంటే జోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 12 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేవి ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ కూడా జోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు అంటే ఏ పర్టికులర్ ప్లేసెస్లోనైతే యునీక్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయో వాటికి జిఐ ట్యాగ్స్ అనేవి జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అంటారు. ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఇస్తారనమాట. అలాగా 2023 లిస్ట్లోని కేరళ అనేది టాప్ చేసింది. కేరళకి ఆల్మోస్ట్ 6 ప్రోడక్ట్స్కి 12లోని 6 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేవి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ ఫర్ ఎగ్జాంపుల్ బంగినపల్లు మామిడి పళ్ళు, అదే వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ట్యాగ్ అనమాట. అంటే ఆ పర్టిక్యులర్ వెరైటీ అనేది కేవలం అక్కడ మాత్రమే ఆ స్పెసిఫిక్ జోగ్రఫికల్ బౌండరీలోని ఆ స్పెసిఫిక్ జోగ్రఫికల్ ఏరియాలోని ప్రొడ్యూస్ అవుతాయి. అలాంటి వాటికి జిఐ ట్యాగ్స్ అనేది ఇస్తారు. ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఎవరు ఇస్తారు? జిఐ రిజిస్ట్రీ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు ఇస్తారనమాట. అయితే ఇయర్ కేరళకి టోటల్ 6 ప్రోడక్ట్స్కి వచ్చాయి కదా, వాటిల్లో ఏంటి అంటే అట్టప్పడి అటుకొంబవ అవర, అట్టప్పడి తువార, ఓనట్టుకర ఎల్లు, కంతలూర్ వట్టవడ వెలుత్తులి, కొదనుగల్లర్ పొట్టు వెల్లరి, ఈ 6 ప్రోడక్ట్స్కి కేరళకి ట్యాగ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడంతా కూడా నేను ఏవైతే 6 ప్రోడక్ట్స్ చదివినా అవి చదివితే ఏదో గ్రీక్ అండ్ లాటిన్ విన్నట్టు ఉంది అనిపిస్తుంది నాకు కూడాను. బట్ స్టిల్ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ అనేవి బీన్స్లో రకాలు, గార్లిక్ వెరైటీస్, సిసమమ్ సీడ్స్, మెలాన్స్కి రావడం అనేది జరిగింది. బట్ అవి కేరళ పేర్లు కాబట్టి మనకు కొంచెం విచిత్రంగా ఉంది. బట్ స్టిల్ ఏంటి అంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ కేరళయే కాకుండా ఇంకా మనకి ఏంటి అంటే రిజిస్ట్రీ బీహార్ నుండి, బీహార్లో ఒక ప్రోడక్ట్కి, మహారాష్ట్రలో ఒక ప్రోడక్ట్కి, అండ్ తెలంగాణలో ఒక ప్రోడక్ట్కి, లదాఖ్లోని ఒక ప్రోడక్ట్కి, అస్సాంలోని ఒక ప్రోడక్ట్కి, రిమైనింగ్ 6 స్టేట్స్ అనమాట. ఇలాగా ఒక్కొక్క స్టేట్కి ఇంకొక ప్రోడక్ట్స్కి అలాగా 12 ప్రోడక్ట్స్ అనేవి ఈ ఇయర్ జియోగ్రఫికల్ 2023కి గాను ఇచ్చారనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఏ క్వశ్చన్ కమ్స్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్లోని ఇయర్ హైయెస్ట్ రిసీవ్ చేసుకున్న స్టేట్ ఏది? కేరళ. అండ్ గుర్తుపెట్టుకోండి 2022లోని ఇచ్చిన లిస్ట్లోని ఆల్మోస్ట్ 50 ఇచ్చారనమాట. 50 ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో హైయెస్ట్ ఉత్తరప్రదేశ్కి లాస్ట్ ఇయర్ రావడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. అండ్ ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో నా పర్స్పెక్టివ్ నుండి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ యుఎస్ ఎవ్రీ ఇయర్ కూడాను వాళ్ళ కంట్రీలోని ఫినాన్సెస్ని అంటే ఆ కంట్రీ తాలూకా ఫినాన్సెస్ని అంటే ఏంటి ఇంపాక్ట్ చేసే ఒక టాప్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ నేమ్స్ అనేవి ఎప్పుడూ కూడా రిలీజ్ చేస్తారనమాట. అయితే యుఎస్ అనమాట ఎవరు ఇస్తారు? బ్యారన్ అనే కంపెనీ అనేది ఇస్తుంది యుఎస్ తాలూకా స్టేట్ ఫైనాన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అయితే మేడం యుఎస్ తాలూకా లిస్ట్ మనకెందుకు? ఇయర్ టాప్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ క్యాండిడేట్స్లోని 5 టాప్ విమెన్ ఇండియన్ ఆరిజిన్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇండియన్ ఆరిజిన్ విమెన్ ఒక 5 మెంబర్స్ టాప్ 100లోని యుఎస్ తాలూకా ఫినాన్సెస్ని వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నారంటే విమెన్ తాలూకా క్రెడిబిలిటీ అనేది, విమెన్ తాలూకా ఇంపాక్ట్ అనేది ఫినాన్సెస్లోని ఎంత డ్రాస్టికలీ రెడ్యూస్ అయిందో. వీళ్ళ 5 విమెన్ ఎవరు అంటే రూపల్ భన్సాలి, నెక్స్ట్ సవితా సుబ్రమణ్యన్, అను అయ్యంగార్, సోనల్ దేశాయ్, లాస్ట్ మీనా లగ్దావాలా.
మీనా లక్దావాలా ఫ్లైన్. సో వీళ్ళ ఐదుగురికి కూడాను ఈ లిస్ట్ అనేది రావడం జరిగింది. అయితే అను అయ్యంగార్ వచ్చేసరికి జేపీ మోర్గన్ తాలూకా హెడ్ అనమాట. అండ్ జే భన్సాలి వచ్చేసరికి ఈ రూపల్ భన్సాలి వచ్చేసరికి ఏరియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సోనాల్ దేశాయ్ వచ్చేసరికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రిలేటెడ్. అండ్ మీనా ఫ్లెన్ వచ్చేసరికి గోల్డ్మన్ సాక్స్, ఇది డెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీ అనమాట. అండ్ అలాగే సవితా సుబ్రహ్మణ్యన్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో టాప్ పొజిషన్. ఇలాగా ఈ 5 పర్సన్స్ కూడా వీళ్ళు ఇండియన్ ఆరిజిన్ విమెన్ అనమాట, అమెరికన్ విమెన్. వీళ్ళ 5 మెంబర్స్ ఇలాంటి టాప్ 5 కంపెనీస్లోని వర్క్ చేస్తూ యుఎస్ తాలూకా స్టేట్ ఫినాన్సెస్లోని రోజు ఇంపాక్ట్ చేయగలుగుతున్నారనమాట. వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోని మెంబర్స్ కూడాను. సో దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎక్కడైనా సరే విమెన్ రిలేటెడ్ టాప్ పొజిషన్ ఉందంటే విమెన్ రిలేటెడ్ డెఫినెట్లీ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అది ఇంపార్టెంట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి దిస్ ఇస్ స్పోర్ట్స్ రిలేటెడ్ అనమాట. రీసెంట్గాను ఎవరు మ్యార్లీ బోన్ క్రికెట్ క్లబ్. సో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ క్లబ్ అనమాట ఎంసీసీ. అయితే రీసెంట్గా వీళ్ళు ఏంటి అంటే లైఫ్ టైమ్ ఆనరరీ అచీవ్మెంట్స్ అవార్డ్స్ అనేవి, మెంబర్షిప్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్లోని క్రికెట్ రిలేటెడ్ ఇస్తారనమాట. అయితే ఈ ఇయర్ 5 మెంబర్స్ ఇండియాలోని 5 మెంబర్స్కి ఇలాంటి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఎంఎస్ ధోని, అలాగే యువరాజ్ సింగ్, యువి. చాలామంది అంటే అఫ్ కోర్స్ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ టు ఎంఎస్ ధోని అండ్ యువరాజ్ సింగ్. అయితే ఎంఎస్ ధోనికి గాను ఎందుకంటే ఓడిఐ క్రికెట్ కప్లోని 2013లోని కానీ ఆర్ అదర్వైజ్ T20 ఓడిఐ క్రికెట్ కప్లో కానీ 2007లో కానీ 2011లో కానీ జరిగిన T20 హోమ్ క్రికెట్ కప్స్ గాను వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను అండ్ అలానే వీళ్ళు ఇండియాలోని కాంట్రిబ్యూట్ చేసిన క్రికెట్కి గాను ఈ లైఫ్ టైమ్ ఆనరరీ అవార్డ్స్ అనేవి వీళ్ళిద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు అంటే మీకు ఎంఎస్ ధోని వచ్చేసరికి తెలుసు, హీస్ అ ఫేమస్ వికెట్ కీపర్ అండ్ ఆల్సో బ్యాట్స్మెన్. అండ్ యువరాజ్ సింగ్ వచ్చేసరికి మనకు అందరికీ కూడా తెలుసు, లైక్ 2008లోనో ఐ గెస్ 2007లోనే ఎప్పుడో ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా కంప్లీట్ 6 రన్స్ అంటే 6 ఫర్ ఆల్ 6 balls. సో హీఈస్ లైక్ వెరీ ఫేమస్ ఇన్ ద క్రికెట్. అండ్ క్రికెట్ గురించి నేను వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ దే ఆర్ ఇన్ ద న్యూస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో వీటికి గాను వీళ్ళకి ఏంటి అంటే లైఫ్ టైమ్ ఆనరరీ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇంకా వీళ్ళకే కాకుండా ఇంకా సురేష్ రైనాకి కూడా ఇవ్వడం జరిగింది. సురేష్ రైనా అండ్ ఆల్సో ఫిమేల్ క్రికెట్ కప్లో ఫీమేల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు అందరికీ నేమ్స్ చాలా చాలా తెలుసు. మిథాలీ రాజ్ విమెన్ క్రికెట్ ప్లేయర్ అండ్ అలానే జులాన్ గోస్వామి వీళ్ళిద్దరికీ కూడాను వీళ్ళిద్దరికీ కూడాను ఇలాగే ఈ 5 మెంబర్స్కి ఎంసీసీ వాళ్ళు ఈ లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఆనరరీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మెయిన్ ఎంసీసీ అనేవాళ్ళు వీళ్ళు చాలా ఫేమస్ అనమాట, చాలా ఫేమస్ క్రికెట్ క్లబ్. అండ్ వీళ్ళు ఈ మెంబర్షిప్ అవార్డ్స్ ఇవ్వడంలోని చాలా ఫేమస్. అండ్ దీనివల్ల ఏంటి అంటే వీళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్స్ ఆ కంట్రీ క్రికెట్కి ఎంతగానో చేశారు అండ్ గ్లోబల్ లెవెల్లో ఏ రికగ్నిషన్ అనేది వీళ్ళకి వచ్చింది అనేవి వీటి ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుస్తుంది అనమాట. సో అందుకే ఈ అవార్డ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డ్స్ కానీ ఇలాంటి ఎవరైనా బయట క్రికెట్ క్లబ్స్ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఇచ్చారు అంటే దాని తాలూకా ఇంపార్టెన్స్ అనేది డబల్ అవుతుందన్నమాట. ఓకేనా? సో మూవింగ్ టు ద లాస్ట్ ఆర్టికల్ టుడే. రీసెంట్గా ఏప్రిల్ 6th ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్, ఇంకా స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. సో దీని తాలూకా కాంటెక్స్ట్ ఏంటి అంటే స్పోర్ట్స్ అనేవి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్న దానికి రీజన్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్లోని ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి. ఒక పర్సన్కి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పర్సన్కి స్పోర్ట్స్ అనేవి నాట్ జస్ట్ మైండ్ రిలీఫే కాకుండా ఇంకా వాళ్ళకి ఏంటి అంటే బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అలానే మెంటల్ పీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది.
సో ఈ విధంగా ఏంటంటే బాడీకి పీస్ అండ్ అలాగే మెంటల్కి పీస్ అండ్ హెల్తీగా ఒక పర్సన్ ఉండడానికి డెవలప్ అవ్వడానికి ఏంటి అంటే స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటికే కాకుండా ఏదైనా లీడర్షిప్ రోల్స్ తెలియాలి అన్నా ఆర్ అదర్వైజ్ అదర్ పర్సన్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ ఆ థింగ్స్ ఏవైతే ఈ బ్రదర్హుడ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఫీలింగ్ అనేవి ఇలాంటివన్నీ కూడాను స్పోర్ట్స్ ద్వారా. స్పోర్ట్స్ అంటే ఏదో నాట్ జస్ట్ క్రికెట్ ఆర్ హాకీ అలాంటివే కాదు, అది ఏ స్పోర్ట్ అయినా అవ్వనియండి. అది ఫెట్ ఆల్ అలాగని చెప్పి స్పోర్ట్స్ ఆడతాం కదా అని చెప్పేసి మొబైల్లో కూర్చొని ఈ ఏంటవి క్యాండీ క్రష్లు ఆడతాము, టెంపుల్ రన్లు ఆడతామంటే కాదు. ఎస్పెషల్లీ ఈ మధ్య వస్తుంది కదా దిస్ పేరు కూడా మర్చిపోయాను నేను, ఈ పబ్జీ లాంటి గేమ్స్ వల్ల కాదమ్మా, బయటికి వెళ్ళి గ్రౌండ్లోనో లేకపోతే ఎక్కడో ఆడితే దానివల్ల ఏంటి అంటే కాసేపు బాడీకి ఆ ఫిజికల్ ఫిట్నెస్, మార్నింగ్ నుండి నైట్ వరకు కూర్చొని తింటే ఇంకా బాడీ ఇష్టం వచ్చినట్టు కొలెస్ట్రాల్ పెరగడం తప్ప ఇంకేం ఉండదు. సో హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇలాంటి అవేర్నెస్ అనేది ప్రజల్లో క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఏప్రిల్ 6న ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ అనమాట. అయితే ఈ 2023కి గాను థీమ్ ఏం పెట్టుకున్నారంటే స్కోరింగ్ ఫర్ పీపుల్ అండ్ ది ప్లానెట్. అంటే ప్లానెట్ కోసం పీపుల్ని స్కోర్ చేయటం అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే నాట్ జస్ట్ పీపుల్కే కాకుండా ప్లానెట్కి కూడా ఇన్ టర్న్ ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ థీమ్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇది ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 67/296 రిజల్యూషన్ ద్వారా ఓకే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి తన యొక్క 67th సెషన్లోని 2013లో డిసైడ్ అవ్వడం జరిగింది. సో 2014 నుండి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 6th నాడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ 2023కి గాను స్కోరింగ్ ఫర్ ద పీపుల్ అండ్ ద ప్లానెట్ అనేది థీమ్. అండ్ దిస్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ విత్ ద స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ ఆడుతూ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంప్రొవైజ్ అనేది చేసుకోవడానికి అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. అండ్ దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకుందాం. సో ఫస్ట్ బిఫోర్ దాట్ జస్ట్ సీ, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు గ్రూప్ 2 కోర్సెస్ని తెలుగు మీడియంలోని మన శ్రీకాకుళంలోని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత దీన్ని బోధన చేయబడుతుంది. అయితే మీకు ఫీ వచ్చేసరికి కేవలం 18,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా నెలకి 5,000 రూపాయల చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు. మీకు కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ క్లాసెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అంటే అర్థం మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడాను, మీరు ఏపీఎస్సి క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది కంటిన్యూస్గా మీకు ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇప్పుడు శ్రీకాకుళం అండ్ నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఏపీఎస్సి డ్రీమ్ అనుకుంటున్నారో మీకు ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యే స్కోప్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రై టు ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ టు క్లియర్ యువర్ గ్రూప్స్ అనమాట. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అనేది చూద్దాం. Consider the following statements. India is the leading producer. India is the leading producer in solar modules. Second one, India wants to be carbon neutral by 2070. Which of the following are not true? A, 1 only, B, 2 only, C, both, D, none. కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. మీకు ఒకవేళ ప్రాపర్గా గుర్తుందంటే క్లియర్గా ఆన్సర్ చేసేయగలరు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. అండ్ ట్రై టు రిమెంబర్ దీస్ ఆల్ పాయింట్స్. అండ్ ఏవైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో అలాంటివన్నీ కూడా పక్కన నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్
and subscribe to LTX Classes channel. Have a good day. Take care.